అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 9వ తిరువాయుమొழிలో అంటే 9వ తిరువాయుమొழிలో 9వ పాట్టు అంటే 9వ పాసురం. ఈ మానేనోక్కు అనేటువంటి ఈ తిరువాయుమొഴി 5, 7 నోత్త నోన్విలేన్ నున్నరివిలేన్ అనేటువంటి తిరువాయుమొழிలో వానమామలై ఎంపెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు ఆళ్వారు. అలానే ఆరావముదే అనేటువంటి తిరువాయుమొഴి 5, 8 కుంభకోణం తిరుక్కుడందై దివ్యదేశంలోని ఎంపెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు. ఎలా శరణాగతి చేశారట? శరణాగతి చేయటానికి అంగాలు 2: ఆకించన్యము, అనన్యగతిత్వము. నోత్తనోన్విలేన్ అనేటువంటి తిరువాయుమొழிలో వానమామలై ఎంపెరుమాన్ విషయంలో నేను ఆకించనుడినయ్యా, నిన్ను పొందటానికి తగిన ఉపాయాలేవి నా దగ్గర లేవు అని శరణాగతి చేసిన ఆళ్వారు అక్కడ తమ శరణాగతి ఫలించకపోవటం చేత తిరుక్కుడందైలో వేయించేసిన ఆరావముద ఆళ్వాన్ దగ్గరికి వేయించేసి, అనన్య గతికుడనయ్యా నేను, నువ్వు తప్ప నాకు వేరు రక్షకులు లేరు అని ప్రార్థించారు ఆళ్వారు. అయినప్పటికీ కూడా ఆళ్వార్ల యొక్క శరణాగతి ఫలించలేదు. అంటే శరణాగతి చేసే వాళ్ళకి ఉండవలసినటువంటి అర్హతలు 2: అవి ఆకించన్యము, అనన్యగతిత్వము. ఆ రెండింటినీ తెలియచేశారు ఆళ్వార్లు పెరుమాళ్ళకి. అయినప్పటికీ వారి శరణాగతి ఫలించకపోవటం చేత ఆర్తి పెరిగిపోయి, అదిగో తడబాటు ఏర్పడుతుంది కదా, తానాన తన్మయలో తడబాటు ఏర్పడినటువంటి ఆళ్వారు నాయకీ భావనని పొంది ఇదిగో ఈ మానేనోక్కు అనేటువంటి ఈ తిరువాయుమొழிలో నాయికాభావంతో శరణాగతి చేస్తూ ఉన్నారు. నాయికాభావంతో శరణాగతి చేస్తున్నారు కనుకనే ఇది శరణాగతిని తెలియచేసేటువంటి ప్రబంధం కనుకనే ప్రతి పాసురంలోని మొదటి పాసురంలో నీ యొక్క తిరువడిగళ్ళని నేను ఎప్పుడు పొందుతాను అన్నారు. 2వ పాసురంలోని యొక్క తిరువడిగళ్ళని నా శిరస్సును ఎప్పుడు ధరిస్తాను, నీ యొక్క తిరువడిగళ్ళ శ్రీపాద ధూళిని నేను ఎప్పుడు ధరిస్తాను అన్నారు. అలా అన్ని పాసురాల్లో కూడా తిరువడి తిరువడి తిరువడి. ఇప్పుడు నిన్నటి పాసురాల్లో ఏం చెప్పుకున్నా, ఆ తిరువడిగళ్ళ మీద సమర్పించినటువంటి ఆ పుష్పాన్ని నేను పొందగలనా అని అడిగారు. ఆ లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ తిరువడిగళ్ళ మీద సమర్పించిన పుష్పాన్ని పొందగలనా అని అడిగారు ఆళ్వారు. ఎందుకని ఇలా అడుగుతున్నారట అంటే, ఇది శరణాగతి చేసేటువంటి తిరువాయుమొഴి కనుక శరణాగతి ఎవరి విషయంలో చేస్తారు, ఎక్కడ చేస్తారంటే ఆయన యొక్క తిరువడిగళ్ళలో. అందుచేతనే ప్రతి పాసురంలోనూ ఆయన యొక్క తిరువడిగళ్ళు 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 అని వివరిస్తున్నారట. అలాంటి ఆ తిరువాయుమొழிలో మానేనోక్కు అనేటువంటి తిరువాయుమొழிలో 9వ పాట్టు. நம்முடைய கடலுகிரவளைகள் பூரிக்க அவனை கண்டு துழும்படி அவன் అరుడు కూడా వచ్చేంగిరాళ్ళు. நம்முடைய అగలుగిరవళైகள் పూరిక్క. ఇప్పుడు ఆళ్వార్ నాయకి విశ్లేషణలో ఉన్నారు కదా, విశ్లేషం అంటే దుఃఖమే కదా, దుఃఖం రావటంతో ఆళ్వార్ నాయకి చిక్కిపోతారు కదా, వైవన్యాన్ని పొందుతారు, చిక్కిపోతారు, చేతులు గాజులు నిలబడవు, వెంటనే అవి జారిపోతూ ఉంటాయి కదా. అందుకని అడుగుతున్నారు, நம்முடைய కజలుగిన వలయగల్. కజలంటే జారిపోవటం, జారిపోతూ ఉన్నటువంటి ఆ వలయాలని పూరిక్క అంటే ఎప్పుడండి అవి మళ్ళా ఆళ్వార్ నాయకి యొక్క చేతులకి నిలబడతాయంటే ఆయన యొక్క సంశ్లేష లభించిన వెంటనే, ఆ లభించిన వెంటనే ఆళ్వార్ నాయకి పూర్వం వల్లే మారిపోతారు. గాజులు జారిపోకుండా వాటి స్థానాల్లో అవి నిలబడతాయి కనుక అవనే కండు తొజుంబడి, అలా ఈ గాజులు జారిపోకుండా ఉండేటట్లుగా ఆయన్ని సేవించి నమస్కరించేటట్లుగా అవన్ అరులు కూడా వస్తే ఆయన అనుగ్రహాన్ని నేను పొందగలనా అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. పాసురం கழல்வளை பூரிப்பையாங்கொண்டு கைதொழ கூடுங்கொலோ குழலன்னையாள் மென்ன குளிர் சோலை விட்டேன் அருந்தி மழலை வரிவண்டுகள் இசை பாடும் திருவல்லவாழ் சுழலின் மலி சக்கர பெருமானது சொல்லருளே. கழல்வளை பூரிப்பையாங்கண்டு குளிர் சோலையுள் தேன்
అరుంది. కుళిర్, కుళిర్ అంటే చల్లనైనటువంటి, సోలయ్యుల్ తోటలలో ఉన్నటువంటి, తేన్ అరుంది తేనెను పానము చేసి, మజలై ముగ్ధ స్వభావము కలవై, ఒరివండుగల్ సుందరంబులై ఉన్నటువంటి, కుజల్ వండుగల్ తుమ్మెదలు, కుజల్ ఎన్న వేణునాదమన్నట్టుగాను, ఇసై యాజన్న ఉమాం వేణాధ్వని అన్నట్లుగాను, ఇసైపాడుం తిరువల్లవాజ్ అలా స్వరముతో కూడుకున్నటువంటి గానాన్ని చేస్తూ ఉన్నటువంటి తిరువల్లవాజులో వేంచేసి ఉన్న సుజలిల్మలి చక్కరం పెరుమానదు, భ్రమణము చేత సుజలిల్మలి చక్కరం ఎలా ఎప్పుడు భ్రమిస్తూ తిరుగుతూ ఉండేటువంటి చక్రాయుధం. అది ఎలాంటిదంటే స్వతేజో భ్రమణత్తాలే, అంటే భ్రమణము చేత అధికమైనటువంటి, అంటే బాగా ఎప్పుడు తిరుగుతూ ఉండేటువంటి సుదర్శనము కలిగినటువంటి సర్వేశ్వరుడు యొక్క పెరుమానదు. తొల్ అరుళ్ స్వాభావికమైన కృపతోటి కజల్ వలై పూరిప్ప పూర్వం జారిపోయి ఉన్నటువంటి కంకణాలు చేతుల్లో పూర్ణమయ్యేటట్టుగా, యాం కండుగై తోట కూడుంగోలో మనం సేవించి నమస్కరించడానికి సాధ్యం అవుతుందా మనకి అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ తుమ్మెదలు చాలా అందంగా గానం చేస్తూ ఉంటాయట. ఎందుకని అంత గానం ఎలా వచ్చిందంత? ఆ తుమ్మెదలు ఎలా గానం చేస్తాయి అంటే మధురంగా ఉండేటువంటి తేనెను మొత్తం తాగుతాయి. ఆ తాగిన తర్వాత ఆ మైమరుపులో బాగా అందంగా గానం చేస్తూ ఉంటాయి. అలాంటి గానం చేసే తుమ్మెదలతో నిండి ఉన్నటువంటి తోటలు, ఆ తోటలు ఎక్కడున్నాయి అవన్నీ? ఆ తోటలు కలిగిన ఊరు తిరువల్లవాజు. ఆ తిరువల్లవాజులో వేయించేసున్న సర్వేశ్వరుడు సంతోషంతో ఆ శరీరం ఉబ్బి వానిని ఆ సర్వేశ్వరుడు అక్కడ వేయించేసి ఉన్నాడు. అయితే నేను సంతోషంతో నా శరీరం ఉబ్బి నేను ఆశ్రయించినట్లు ఎప్పుడు ఆశ్రయించగలుగుతాను నేను? అలాంటి కటాక్షాన్ని నా మీద ఆయన చూపిస్తాడా అనేది ఆళ్వార్ల యొక్క సందేహం అన్నమాట, ఆళ్వార్ల యొక్క ప్రశ్న. అంటే తేనె బాగా తాగినటువంటి తుమ్మెదలు, అలాంటి తుమ్మెదలను కలిగిన తోటలు, ఆ తోటలు కలిగినటువంటి తిరువల్లవాడు, అలాంటి తోటలు కలిగిన ఊర్లో ఉన్నవాడు సర్వేశ్వరుడు. ఆ స్వామిని నేను సంతోషంతో నా శరీరం చక్కగా ఉబ్బి, అవును గాజులు జారిపోతూ ఉన్నాయన్నారు కదా, అవి జారకుండా ఉండాలంటే శరీరం ఉబ్బాలి కదా, శరీరం లావైపోతే గాజులు జారకుండా ఉంటాయి. అలాంటి సమయం ఎప్పుడు వస్తుందో కదా, ఆయన నన్ను ఎప్పుడు కటాక్షిస్తాడో కదా అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆరాయిరప్పడి నాల్దురుం నన్నుదలేరు మీ పాత్రం తప్పదు. ஆறாயிரப்படி கடல் வளை குளிர்ந்த சோலைகளிலே புக்கும் மதுபானத்தை பண்ணி குழலோசை అన్నவும் యాழోసై అన్నவும் ఆంబడి. అది చక్కటి తోటల్లో ప్రవేశించి మధువుని బాగా తాగి అది వేణుగానమా లేకపోతే వీణాగానమా అనేటట్టుగా ముగ్ధమాయ్ కన్నుకు అజగియనాన వండుగాడు. బాగా ముగ్ధమైనటువంటి చిన్న చిన్న తుమ్మెదలు అనమాట. అలాంటివి కంటికి చాలా అందంగా కనపడేటువంటి తుమ్మెదలు ప్రీతి అతిశయత్తాలే ఇసైపాడా నిన్నుళ్ళ తిరువల్లవాజులే. అవి ప్రీతి బాగా పెరిగిపోవటంతో ఆనందంతో పాడుతూ ఉన్నటువంటి ఆ తిరువల్లవాజులో ప్రతికూల నిరసనత్వరయ్యాలే మెగవం సుజన్ను వారా నిన్నుళ్ళ తిరువాజియై ధరిత్తుకొండు నిన్న సర్వేశ్వరనే. ఎలా ఆయన ఎప్పుడు ఆ తిరువల్లవాజులో ఏం చేసిన సర్వేశ్వరుడు, ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి ఉంటాడు. ఆ చక్రాయుధం ఎలా ఉంటుంది? ఎవరైనా పెరుమాళని ప్రతికూలుడైనటువంటి వాళ్ళు లేదా శత్రువులైనటువంటి వాళ్ళు సమీపిస్తున్నారా అని ఎప్పుడు నిప్పులు కక్కుతున్నట్లుగా భ్రమిస్తూ అంటే తిరుగుతూ ఉండేటువంటి అలాంటి చక్రాయుధాన్ని ధరించాడు సర్వేశ్వరుడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తిరువల్లవాజులో. ఆయన நம்முடைய கதலகிற வளைகள் பூர்ணமாக கண்டு தொழலாம்படி அவன் అరుள் కోడవతో நம்முடைய కదలగిర వడైగలు, నా యొక్క ఈ జారిపోయే గాజులు పూర్ణమయ్యేటట్టుగా పూర్ణమాగా కొండు అంటే చేతులకు గాజులు చక్కగా ఇమిడిపోయి తొజలాంబడి ఆయన్ని నమస్కరించేటట్టుగా
అవన్ అరుள் కూడవచ్చో, ఆయన అనుగ్రహం నాకు లభిస్తుందా అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో పన్నీరాయర్పడి. అనంతరం மதுபானமத்தமான ஒண்டுகள் ஆடும் திருவல்லவாழில் கையும் திருவாழியுமான சர்வேஸ்வரனுடைய கிருபையானது நாம் அவனை అనుభవించుకుంబడి లభ్యయ్యాగవత్తో ఎన్గిరాడు. మధుపానాన్ని చేయటం వల్ల మత్తిల్లినటువంటి తుమ్మెదలు ఆడుతూ ఉండేటువంటి ఆ తిరువల్లవాజులో ఆ శ్రీహస్తంతో చక్రాయుధంతో కూడిన సర్వేశ్వరుడి యొక్క కృప అనేటువంటిది నేను వెళ్ళి ఆయన అనుభవించేటట్టుగా నాకు ఆ అనుభవాన్ని కలుగ చేస్తుందా అంటున్నారు. కుళిరు సోలయుల్టేన్ కుళిరింద సోలయిలే మధువై పానం పన్ని. అరుంది అంటే పానం పన్ని. చల్లని తోటల్లో ఉన్నటువంటి ఆ మధువుని తేనెని పానం పన్ని తాగి ముగ్ధంగళాయ్ ఒరివై ఉడైతాన వండుగలానవై. ముగ్ధలు అంటే ఇంకా ఏమి తెలిసి తెలియనిలాగా ఉన్నటువంటి ఆ తొమ్మిదలు ఒరియై ఉడైతాన వండుగలానవై. గీతలు కలిగినటువంటి తుమ్మిదలు అనేటువంటివి குழலென்னு சொல்லும்படியாகவும் யாழென்னு சொல்லும்படியாகவும் இசைப்பாடா நிற்கிறா తిరువల్లవాజులే నిర్పానా. అది వేణుగానమా లేకపోతే వీణాగానమా అనేటట్టుగా అంత అందంగా అక్కడ స్వరాలేమి లేవు, కేవలం గానం మాత్రమే. గానం చేస్తూ ఉండేటువంటి ఆ తుమ్మిదలు కలిగిన ఆ తిరువల్లవాజులో వేయించేసి ఉండి స్వామి స్వతేజోభ్రమణత్తాలే మిగైత్తిరుక్కిర తిరువాజే వడైత్తాన. సర్వేశ్వరునుடைய స్వాభావికమైన కృపయానదు తన యొక్క స్వయమైనటువంటి ప్రకాశంతో స్వతేజోభ్రమణత్తాలే తన యొక్క తేజస్సు, ఇంకా అంతేకాకుండా అది భ్రమణం తిరుగుతూ ఉండటం చేత తిరగటాన్ని అధికంగా కలిగినటువంటి చక్రతాళ వారిని శ్రీహస్తంలో కలిగినటువంటి సర్వేశ్వరుడి యొక్క సహజమైనటువంటి కృప. కజలగిరవడైగల్ పూరిక్కుబడినాం అవనై కండుకై తుழంబడియాగ కట్టవత్తో. అదిగో జారిపోతూ ఉన్నటువంటి ఆ వలయాలు అంటే గాజులు పూరిక్కుంబడి అవి జారకుండా ఉండేటట్టుగా నాం అవనై కండు కై తుழంబడియాగ కిట్టవత్తో నేను ఆయన్ని సేవించి 2 చేతులు జోడించి నమస్కరించేటట్టుగా నేను సమీపించగలనా? అరుள் ఎన్ను உதவியாய் அவனுடைய ఉపకారத்தை కండు నాం కైతొజ కూడుమో ఎన్నుమాం. ఆయన యొక్క ఉపకారాలని సేవించిన నేను మనము కైతొజ కూడుమో మనం 2 చేతులు జోడించి నమస్కరించడానికి కుదురుతుందా అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్ నాయకి. 7 వ్యాఖ్యానం. కజల్ వళై పూరిప్పా వెల్వళై ఎన్నుమా పోలే కజల్వళై ఎన్ను వళైకు విశేషణమాయి విట్టదు కాణం. ఎప్పుడైనా చూసారా? అదిగో వెండి గాజులను, బంగారపు గాజులను, మట్టి గాజులను, ఫ్యాన్సీ గాజులను, ఆ గాజులకు ఒక్కొక్క విశేషణాన్ని వేసి చెబుతూ ఉంటాం కదా. ఇక్కడ వెల్వడై అంటే వెండి గాజులు అని చెప్పినట్టుగా అదిగో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫ్యాన్సీ గాజులు, వెండి గాజులు, మట్టి గాజులు అని చెప్పినట్లుగా ఒక విశేషణం వేసి ఇక్కడ ఆళ్వార్ నాయకి ఏం చెప్తోంది? కజల్ వళై అని ఒక కొత్త పేరుని పెట్టింది. అంటే జారిపోతున్నటువంటి గాజులు అని. వళైకు విశేషణమాయి విట్టదు కాణం, అవి ఆ కంకణాలకి ఒక విశేషణం కదా. ఏమిటిది? కజల్ వళై అనేటువంటిది. అలాంటి గాజులు పూరిప్ప జారకుండా ఉండేటట్టుగా ఎవరు కైవిడుగయ్యాలే ఇరేడు విశేషణమాగవే ఎండిత్తు. ఎవడై కైవిడుగయ్యాలే, అది ఎందుకు ఇలా వీటికో విశేషణం వేసి చెప్పారు అంటే ఎవడై కైవిడుగయ్యాలే ఈవిడ యొక్క చేతిని విడిచి జారిపోవటం చేత. అంటే ఎవడై ఇవన్ కైవిడుగయ్యాలే ఎన్నుదల్ అంటే ఏమిటర్థం? ఎవడై ఏమని ఆయన సర్వేశ్వరుడు విడిచిపెట్టడం చేత ఈవిడికి చేతుకున్నటువంటి గాజులన్నీ విశ్లేష వ్యసనంలో జారిపోతున్నాయని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇందవళై కైవిడు గయ్యాలే, అసలు ఈవిడని విడిచిపెట్టడం చేత అవి జారిపోతున్నాయని. అవి జారిపోవటానికి కారణం ఏమిటి? ఈవిడ్ని విడిచిపెట్టడం చేత. ఇవళై అవన్ కైవిడు గయ్యాలే ఎన్నుదల్ అరుంబదంలో ఉన్నదండి 2వ పారాగ్రాఫ్ లో. ఈమెని ఆయన తన ఈమెని ఆయన కైవిడు గయ్యాలే విడిచిపెట్టడం చేత అని చెప్పొచ్చు ఒక అర్థం.
ఇంద వడై కైవిడి వెయ్యాలి. ఆ గాజులు జారిపోతూ ఉన్నాయి కనుక జారిపోయిన గాజులు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. పూరిప్ప అంటే పూర్ణమాఘ, అది పూరిక్కై కుహేతు వేదన్నా అవన్ వరిల్ ఇత్యాది. ఏమండి, అవి పూరిప్ప పూర్ణంగా ఆ చేతుల మీద గాజులు ఎప్పుడు నిలబడతాయండి? అవన్ వరిల్ కైమే లేకాణలామే ఇవత్తై. అవన్ వరిల్ ఆయన కనుక వస్తే కైమే లేకాణలాం కాణలామే ఇవత్తై. ఆయన ఆయన చేతుల మీదే ఆయన కనుక వస్తే ఈవిడ చేతుల మీద కైమేలే కాణలాం ఇవత్తై. గాజులు ఇంకా జారిపోయే గాజులు కాదు, చేతులకే అలంకారంగా ఉన్నటువంటి గాజులు అవుతాయి. ఆయన వస్తే ఇక్కడ ఇంకో అర్థం కూడా ఏం చెప్పుకోవచ్చట, ఆయన కనుక వస్తే ఊరిపు యాంకండు కైదొజ కూడుంగులో ఆయన ఎలా ఉన్నాడు? సుడలిన్మలి చక్కెర పెరుమానదు అన్నారు కదా, ఆ సుడులు తిరిగేటువంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి అన్నారు కనుక ఆయన కనుక వస్తే అదిగో ఆ చక్రాయుధంతో కూడినటువంటి స్వామిని సేవించవచ్చు. ఆయన కనుక వస్తే ఈవిడ గాజుల్ని చేతి మీదే ఉన్నట్టుగా సేవించవచ్చు. యాం కండు తొజక్కూడుంగులో, యాం కండు కై తొజక్కూడుంగులో, మేము అలాంటి స్వామిని సేవించి నమస్కరించే అవకాశం మాకు లభిస్తుందా అంటూ ఇది కుమేలే క్రియే. రాబోయే దాంట్లో ఆ క్రియ ఇంకా చెప్పలేదు, అందుకని క్రియ రాబోతుందండి. యాం అంటే మేము అని ఏకవచనంలో, ఇప్పుడు ఆళ్వార్ నాయకు యొక్క గాజులు కదా జారిపోయింది, నామనో ఎమ్మనో ఏదో ఏకవచనంలో చెప్పాలి కదా, కానీ యాం మేము అంటే అని బహువచనం. ఎందుకు? విశ్లేషத்தில் వడ కదులువదు తనకేయానాலும் కాట్యెల్లార్పుం వత్తిరుక్కుమే. అదిగో విశ్లేష వ్యసనలో గాజులు జారిపోయేది ఆళ్వార్ నాయకికే అయినప్పటికీ కూడా ఆయన వచ్చి ముఖం చూపిస్తే కనుక దర్శనం అందరికీ లభిస్తుంది. కానీ విశ్లేష వ్యసనంలో గాజులు జారిపోయే గాజులు కలిగినది మాత్రం ఆళ్వార్ నాయకి వచ్చి దర్శనం ఇచ్చాడనుకోండి, అందరికీ దర్శనం. అది కేవలం ఆళ్వార్ నాయకికి కనపడతానండి అనటానికి వీల్లేదు, అందరికీ దర్శనం ఇచ్చేటువంటి వాడు. కుడలెన్న యాజుమెన్న కుడలెన్నవుమాయ్ యాజి ఎన్నవుమాయి రుప్పే. అదిగో వేణుగానము అనొచ్చు, వేణాగానము వలె ఉన్నది అనుట. నాటిల్ ఇనియవత్తయ్యెల్లాం ఎల్లాం సేరక్కెట్టా పోలే ఇరుక్కుం. ఎంత భోగ్యంగా ఉంటుంది. ఏమిటిది? వేణాగానము వలె వేణుగానము వలె ఉన్నది ఏమిటయ్యా అంటే, ఇది కుదలన్న యాజుమెన్న కుళిరు సోలై ఉట్టే నరుంది మదలై ఒరువండుగల్ దిశైప్పాడు. అంటే ఆ వేణుగానము వలె వీణాగానము వలె అక్కడంతా మధురముగా ఉండేటువంటి ఆ గానం వినపడుతూ ఉన్నది అక్కడ. ఎక్కడ? యాంకండు గై తొజక్కూడుంగులో, మేము సేవించి నేత్రాలతోటి సేవించే భాగ్యం మాకు లభిస్తుందా అంటూ. ఏమిటది అంటే ఆ వీణాగానం లాంటి గాని వేణుగానం లాంటి గాని ఆ మాధుర్యాన్ని, ఆ గానాన్ని అంటూ. నాటిల్ ఇని అవత్తయ్యెల్లాం సేరక్కెట్టా పోలే ఇరుక్కుం. లోకంలో ఉన్న భోగ్యమైన ఆ స్వరాలన్నీ, భోగ్యమైన అన్నీ కూడా ఒక చోట చేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదట ఆ గానం కూడా. తుమ్మిదలు చేసేటువంటి గానం. విష్ణునాసల్ సౌవీర్యే సోమవత్తి దర్శన ఎన్ను మా పోలే. విష్ణునాసల్ సౌవీర్యే సోమవత్తి దర్శన. అండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇది? పైన ఏం చెప్పారు? జారిపోయే గాజులు అన్నారు. ఒక్క నిమిషం. நாட்டில் இணையவத்தை எல்லாம் సేర కేట్టా పోలే ఇరుక్కుమని. ఎలా గానం ఎలా ఉంటుంది? లోకంలో ఉన్న మాధుర్యాలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత మధురంగా ఉంటుందో వినటానికి అలా ఉన్నటువంటి గానము అన్నాడు. అంటే గానం ఒకటైతే దానికి ఇన్ని విశేషణాలు వేసి లోకంలో ఉన్న మాధుర్యాలన్నీ కలిసినట్లుగా ఉంటుంది, అంత భోగ్యంగా ఉన్నది అని చెప్పచ్చా అంటే, విష్ణునా
సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన అని చెప్పినట్లుగా ఎవరికి విశేషణాలు? విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమహ అని రామచంద్రుడి యొక్క గుణాలు చెప్పమంటే ఇదిగో విష్ణునా సదృశ. ఎందులో? వీర్యంలో విష్ణువులాగా పరాక్రమం కలిగిన వాడు. సోమవత్ ప్రియదర్శన చంద్రుడి వలె అందమైన దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు, చల్లదనాన్ని ఇస్తూ. కాలాగ్ని సదృశ అదేమిటండి, వెంటనే ఆయన కేవలం శాంతమూర్తి అనుకుంటున్నారేమో, కాదు, కాలాగ్ని సదృశ కాల అగ్ని వలె, కాల అగ్నితో సమానమైనటువంటి క్రోధే క్షమయ క్రోధము కలిగినటువంటి వాడు. క్షమయా పృథివీ సమహ క్షమాగుణంలో పృథ్వీతోటి సమానమైనటువంటి వాడు. అంటే వీర్యత్వ విషయంలోకి వస్తే విష్ణువుతో సమానం, చల్లదనం విషయంలోకి వస్తే చంద్రుడితో సమానం, కోపం వస్తే కాలాగ్ని వలె ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. అలానే క్షమాగుణం కలిగితే ఆ కోపం తగ్గిపోయగానే కలిగేది క్షమాగుణమే కదా. అది ఆ క్షమాగుణంలో భూమితో సమానమైనటువంటి వాడు అని రామచంద్రుడి గురించి కోపం వస్తే ఎలా ఉంటాడు, మామూలుగా ఎలా ఉంటాడు, ఇవన్నీ విశేషణాలు వేసి చెప్పేటప్పుడు ఇవన్నీ విశేషణాలన్నీ ఎవరికి? ఒక రామచంద్రుడికే అయినట్లుగా ఇక్కడ కూడా కుశలెన్న యాజమని కుశలెన్నవుమా యాజయ్యన్నవుమా ఇరుకు. ఆ తుమ్మెదలు పాడే పాటలు వేణుగానము వలె లేదా వేణాగానము వలె మాధుర్యంగా ఉంటాయి అని. అంటే ఒక గానానికి ఇన్ని విశేషణాలు వేసి చెప్పచ్చా అంటే, అదిగో రామచంద్ర యొక్క గుణాలని చెప్పేటప్పుడు ఇన్ని రకాలుగాను చెప్పారు కదా, కాబట్టి మనం కూడా చెప్పుకోవచ్చండి, దాంట్లో తప్పేమి లేదు అంటూ. కులిరసోలయ్యుల్తేన్ అరుంది చల్లని తోటల్లో చేరి ఆ తేనెని మొత్తం తాగి శమహరమాన సోలయ్యిరే కుడిరిక్కు పరిహరమాగత్తేనై పరుగి శమని హరించేటువంటి ఆ తోటలలో కుళిరిక్కు పరిహారమాగా చల్లదనానికి పరిహారంగా తేనె పరుగి తేనెను తాగి అరుంతల్ అంటే ఉండల్ ఆరగించడము. మజలై ఒరి వండుగల్ ముగ్ధమాయ్ దర్శనీయమాన వండుగల్ ముగ్ధమాయ్ అతి ముగ్ధమైనటువంటివి, అంతేకాదు దర్శనీయమాన వండుగల్ చాలా అందమైనటువంటి తుమ్మెదలు. ఏం చేస్తున్నాయి అవి? ప్రీతిక్కు పోక్కు విట్టు పాడ నిన్నుళ్ళ తిరువల్లవాడు వాటికి కలిగినటువంటి ఆనందానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాయా అన్నట్లుగా అవి పాడుతూ ఉంటే ప్రీతికి పోక్కుప్పడానినుళ్ళ ప్రీతికి పోక్కుప్పడానినుళ్ళ ఒక మార్గం ఏర్పడినటువంటి తిరువల్లవాడు. అలా ఆ స్వామి వేయించేసి ఉన్నటువంటి తిరువల్లవాడు అంటే ఎలా ఉన్నాయి? ఆ చల్లని తోటలలో ఉన్నటువంటి ఆ మధువుని మొత్తం ఆస్వాదించి చక్కగా గానం చేస్తూనే అలాంటి తిరువల్లవాడు. ఇదిలే నిర్పానాయ్ అలాంటి దివ్య దేశంలో నిర్పానాయ్ నిలబడి వేయించేసి ఉన్నాడు అని ఈ సేపాడు. అవి ఏమిటి? పాట పాడట్లేదట, ఆ గానం మాత్రమే. అదిగో మొదటి కవి ఆళ్వాళ్ళు కూడా ఏం చెప్పారు? తిరితందాగిలం దేవపిరానుడే కరియకోల తిరువురుక్కాన్బన్నాన్ అంటూ ఆ భాషలో ఇసైపాడి తిరువాయమజి యొక్క ఇసై గానాన్ని మాత్రమే పాడుతున్నారు, తిరువాయమజిని పాడట్లేదట. ఎవరు? మొదటి కవి ఆళ్వారు. కన్నినీరు సిత్తాంబులో చెప్తారు కదా, ఆ తిరువాయమజి గానాన్ని మాత్రమే. తిరువాయమజిలో ఏం చెప్పారండి? అదంతా అనవసరం అండి, ఆ గానమే చాలు వీరికి భోగ్యంగా అనుభవించడానికి అని ఎవరు? మొదటి కవి ఆళ్వార్లు పాడినట్లుగా ఇక్కడ కూడా ఇవి ఏం చేస్తున్నాయి? ఈ తుమ్మెదలన్నీ కూడా అందులో ఉన్నటువంటి స్వరాలతో వీటికి ఏ పని లేదు, స్వరాలు అవసరం లేదు, కేవలం ఆ గానం మాత్రమే వీటికి కావలసినటువంటివి. అలా ఇసైపాడు గానం చేస్తూ ఉండేటువంటి செருக்கருமாய் சுகுமாரருமாயிருப்பார் மரம் என்னு சந்தனத்தை கழித்து పూగు నెయ్యి ఏరిట్టు కొండు తిరుగుమా పోలే. సుకుమారులుగా ఉంటారు రాజకుమారులు. చందనం సమర్పించామనుకోండి, ఏమి చందనం అండి? ఇది కఠినమైన చెట్టు నుంచి వచ్చినటువంటి చందనం,
కాబట్టి సుకుమారమైన గాత్రుడనైనటువంటి నేను దీన్నైతే నేను రాసుకోలేనండి అని చందనాన్ని పక్కకు తీసేసి ఆ పురుగు, నెయ్యి ఇలాంటి వాటిని, కస్తూరి మొదలైనటువంటి ఆ సుగంధ ద్రవ్యాలని రాసుకొని శరీరానికి తిరుగుతూ ఉన్నట్లుగా ఇవి కూడా ఆ తిరువాయమొజి ఇక్కడ గానం చేస్తూ ఉంటే తేనె త్రాగి అవి ఆనందంతో పాడుతూ ఉన్నాయంటే ఏమండి, పాట అంటే ఏదో కొన్ని పదాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ పదాలేమీ లేవట, కేవలం గానం మాత్రమే కలిగి గానాన్ని మాత్రమే చేస్తూ ఉన్నాయట ఈ తుమ్మెదలు. సుజలిత్యాది అంతేనా? ఇవయ్యం ఈలై విట్టు ఇసయ్యే పాడు, ఇవి కూడా శబ్దాలను విడిచిపెడుతూ ఉన్నాయి, గానాన్ని మాత్రమే పాడుతూ ఉన్నాయి. సుజలిత్యాది ప్రతికూల నిరసనత్వరయ్యాలే మిగవం సుజందువారా నిన్నుళ్ళ తిరువాళ్యేవడయ్య సర్వేశ్వరన్. సుజల్ ఇత్యాది అదిగో భ్రమిస్తూ ఉండేటువంటి, తిరుగుతూ ఉండేటువంటి సుజలిన్మలి చక్కర పెరుమానదు తొల్లరులే. సుజలిన్ అంటే ఎప్పుడు భ్రమిస్తూ ఉండేటువంటి, అదేం చెప్పాలి, తిరగటమే స్వభావంగా కలిగినటువంటి ఆ చక్రాయుధము. అలాంటి ఎందుకలా ప్రతికూల నిరసనత్వరయ్యాలే మిగవం సుజన్ను వారా నిన్నుళ్ళ, ప్రతికూలుని నిరసించాలి అనేటువంటి స్వభావంతో మిగవం మిక్కిలి సుజన్ను వారా నిన్నుళ్ళ అలా భ్రమిస్తూ ఉండేటువంటి తిరువాళ్యేయుడయ్య సర్వేశ్వరన్, చక్రాయుధాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడు. సుజలిన్మలి చక్కరం సుజల్వదు పోల తుడంగా నిన్నుళ్ళ చక్కరం ఎన్నవుమాం. సుజల్వదు పోల తుడంగా నిన్నుళ్ళ చక్కరం. అంటే సుజల్వదు పోలు అంటే తుళంగా నిన్నుళ్ళ చక్కరం ఎన్నుదల్ అంటే సుజల్వదు పోలు అది మదిలిల్ తలంగుదల్ తుళంగుగయావదు చెలిత్తలం అంటే చెలిస్తూ ఉన్నటువంటి, అంటే భ్రమిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి చక్రాయుధము అని. తల్లరుల్ స్వాభావికமான అరుళాలే కజల్వళై పూరిప్పయాంకొండు కైతొజక్కూడవత్తే. తొల్లరుల్ ఆయన యొక్క ప్రాచీనమైనటువంటి అనుగ్రహం, అంటే తొల్లంటే ప్రాచీనం అని చెప్పచ్చు, సహజమైనటువంటి స్వాభావికమైనటువంటి అనుగ్రహంతో కాజల్ వళై పూరిప్పయాంకండు ఆయన నా విషయంలో అనుగ్రహాన్ని చూపిస్తే నా వలయాలు జారిపోకుండా పూరిప్ప చేతులకి స్థిరంగా నిలబడేటట్టుగా యాం కండు నేను చూసి కైతొజక్కూడవత్తే ఆయన్ని నమస్కరించే భాగ్యం నాకు లభిస్తుందా, అంటే ఆయన దర్శనం నాకు లభిస్తుందా. ఈ గాజులు ఎప్పుడు జారిపోకుండా ఉంటాయి, చేతులకి సరిగ్గా సరిపోయినట్లు ఎప్పుడు ఉంటాయి, ఆయన యొక్క దర్శనం లభించినప్పుడు, ఆయన సమీపంలో ఉన్నప్పుడు, ఆయనతో కలిసి ఆనందంగా ఉన్నప్పుడు. కాబట్టి ఇవి గాజులు ఇప్పుడు జారిపోతూ ఉన్నాయంటే విశ్లేష వ్యసనంలో ఉన్నది ఆళ్వార్ నాయిక. కాబట్టి ఆ విశ్లేష వ్యసనం తీరి ఆయన నన్ను సమీపించేటువంటి సమయం ఎప్పటికైనా నాకు లభిస్తుందా, ఆయన వస్తే ఆయన్ని నమస్కరించేటువంటి భాగ్యం నాకు లభిస్తుందా అని అడుగుతున్నారు. కజల్ వళై పూరిప్పయాంకండు కైతొజక్కూడుంగొలో కుజలెన్న యాజుమెన్న కుளிరి சோலை உட்டேன் அருந்தி மடலை ஒளிவண்டுகள் இசை பாடும் திருவல்லவாழ் சுழலின் மலி சக்கர பெருமானது தொல்லருளே. 10ஆம் பாட்டு 10వ பாசுரம். தொல்லருள் வல்வினையால் சொல்ல கூடுங்கொல் தோஜிமேர்கால் தொல்லருள் மண்ணும் விண்ணும் தொதனின் நின்ன திருநகரம் நல்லருளாய் நல்லருள் ஆயிரவர் நலனேந்தும் திருவல்லவார் நல்லருளும் எம்பெருமான் நாராயண நாமங்களே. தொல்லருள் வல்வினையால் சொல்லக்கூடும் தோழி மேறுகால் தொல்லருள் மண்ணும் விண்ணும் தொழ நின்ன
திருநகரம் நல்லருள் ஆயிரவர் நலனேந்தும் திருவல்லவாள் நல்லருள் எம்பெருமான் நாராயண நாமங்களே. தொல் அருள் మన్నుం విண்ணும் తొజ. తొల్లరుள் స్వతసిద్ధమైనటువంటి కృపమును భూలోకంలో ఉన్నవాళ్ళు పరమపదంలో ఉన్నవాళ్ళు ఆశ్రయించేటట్లుగా తిరునగరం నల్ అరుள் ఆయిరవర్ తిరునగరుల్. ఒక్క నిమిషం. శ్రీయప్పతి వేంచేసి ఉన్నటువంటి శ్రీమంతమైనటువంటి పట్టణాన్ని ఉత్తమమైన కృపగల 1000 మంది వైష్ణవులు 1000 మంది శ్రీ వైష్ణవులు అరుள் ఆయిరవర్ నలన్ ఏందుం తిరువల్లవార్. శ్రీ వైష్ణవులు భగవద్గుణములను స్తోత్రం చేయుచున్నది అయినా తిరువల్లవాడులో వేంచేసి ఉన్నవాడును శ్లాఘ్యమైన దయాగుణము కలవాడును మనకి స్వామియును అయిన శ్రీమన్నారాయణ యొక్క తిరునామాలని ఓ సఖేలారా అనాదిగా భగవద్గుణంతో కలిగినటువంటి మంచి సుకృతంతో చెప్పవచ్చునా అంటున్నారు ఈ పాసురంలో. తాత్పర్యం చూద్దాం. నిత్యసూరులు భూసురులు. భూసురులు అంటే మనం, నిత్యసూరులు అంటే పరమపదంలో ఉండేటువంటి వాళ్ళు, భూసురుడైనటువంటి శ్రీ వైష్ణవు మనమంటే మనం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు. ఆ శ్రీ వైష్ణవులు నిత్యసూరులు ఇద్దరూ కూడా వచ్చి ఆశ్రయించి స్తోత్రం చేస్తున్నటువంటి తిరువల్లవాడులో వేంచేసి ఉన్న స్వామి పరమ దయాళువు కదా, అలాంటి శ్రీమన్నారాయణ యొక్క తిరునామాలని వాని కృపతోటి నేను ఎప్పుడు అనుసంధానం చేస్తానో కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆறாயிரப்படி தொல்லருள் தோஜிமீர்கால் தன்னுடைய கண்ணஜிவத்த கிருபையை சம்சாரம் திருநாடும் ஒக்க అనుభవిక్కలాంబడియన తిరునగరియాయ్. తోజిమీరుగాల్ ఓ చెల్లులారా, తన్నుடைய కన్నజివత్త కృపయ్యై తన యొక్క ఏ లోపము లేని కృపతోటి సంసారము తిరునాడు ఒక్క అనుభవిక్కలాంబడియాన ఈ సంసారాన్ని కాని ఆ తిరునాడు పరమపదాన్ని కాని ఒకే రీతిగా అనుభవించగలిగేటట్లుగా ఆడైనా అనుభవిక్కలాంబడియాన తిరునగరియాయ్ అంటే తన యొక్క ఏ కొరత లేనటువంటి వాడు సర్వేశ్వరుడు, కృప కలిగినటువంటి వాడు. ఆ కృపతోటి ఈ తిరునాడులో అనుభవించేటువంటి అనుభవాలనే ఈ తిరునగరిలో అనుభవించేటట్టుగా ఉపకరించినటువంటి వాడట స్వామి. అలాంటి తిరునగరి எம்பெருமான் தன்னில் காட்டில் அனுகிரகசேலரான ஆயிரவர் தன்னுடைய கல்யாண குணத்தை கொண்டாடும்படியான திருவல்லவாழிலே நின்னு అరుడి నల్ అరుళుడయ్యనాయికొండు. అదిగో ఎంబెరుమాన్ తన్నిలిం కాటిలం అంటే ఆ ఊర్లో 1000 మంది శ్రీ వైష్ణవులు. 1000 మంది అంటే లెక్క కాదు, అనేక మంది శ్రీ వైష్ణవులు అని. అలాంటి శ్రీ వైష్ణవులు ఎలాంటి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు అంటే ఎంబెరుమాన్ తన్నిలు ఆ సర్వేశ్వరుడు కంటే కూడా ఎక్కువ అనుగ్రహాన్ని చూపగలిగినటువంటి వాళ్ళు 1000 మంది. తన యొక్క కళ్యాణ గుణத்தை కొండాడుంబడియాన అలా తన యొక్క కళ్యాణ గుణాలను కొనియాడేటట్టుగా తిరువల్లవాజులే నిన్ను అరుళి ఆ తిరువల్లవాజులో వేయించేసి నల్ల అరుళ్ ఉడయ్యనాయికొండు మంచి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగినటువంటి వారై నమక్కు స్వామియాన నారాయణ அவனுடைய தன்னுடைய கல்யாண குணத்தை கொண்டாடும்படியான திருవల్లవాజులే నిన్నరుళి నల్లరుள் ఉడయ్యనాయ్ తన యొక్క కళ్యాణ గుణాలను కొనియాడేటట్లుగా తిరువల్లవాజులో వేయించేసినటువంటి విలక్షణమైన అనుగ్రహం కలిగినటువంటి స్వామి కలిగినటువంటి వాడు. నమక్కు స్వామియాన మనకి స్వామి అయినటువంటి నారాయణనుடைய తిరునామంగళై నారాయణ యొక్క తిరునామాలని అవనుடைய స్వాభావిక కృపయ్యాలే ఆయన యొక్క సహజమైనటువంటి కృపతోటి నాం ప్రీతి ప్రేరితరాయికొండు
మనము ప్రీతి ప్రేరితులమయ్యి సొల్లకూడవత్తో ఎన్గిరాల్ చెప్పగలుగుతామా? ఇప్పటి వరకు ఆయనకు తిరువడిగళ్ళని అడిగారు. ఇందులో ఆయనకు తిరునామాలని మనం ప్రీతి ప్రేరితులమయ్యి చెప్పగలుగుతామా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు పన్నీరాయర్పడి. అనంతరం విలక్షణ పురుషవాస స్థానమాన తిరువల్లవాజిల్ నిరుపాధిక సంబంధ విశిష్టనాన నారాయణన్ తిరునామంగళై అవన్ కృపయ్యాలే నాం సొల్లకూడుమో ఎన్గిరాల్. ఆ తిరువల్లవాజ్ ఎలాంటిది? విలక్షణమైనటువంటి పురుషుడికి వాసస్థానం. అలాంటి తిరువల్లవాజులో నిరుపాధిక సంబంధ విశిష్టనాన, నిరుపాధిక సంబంధంతో కూడినటువంటి సర్వేశ్వరుడు. అంటే లోకంలో ఉన్న వాళ్ళనైతే ఒక ఉపాధిని పట్టి మనం అక్కడికి చేరినటువంటి వాళ్ళం. కానీ ఇది ఈయనతో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే నిరుపాధిక సంబంధం. అలాంటి నిరుపాధిక సంబంధంతో కూడినటువంటి ఆ స్వాములు నారాయణ తిరునామంగళై, అలాంటి స్వాములతో కూడినటువంటి నారాయణ తిరునామంగళై అవన్ కయ్యాలే నాం సొల్లకూడుమో ఎన్గిరాల్. అలాంటి స్వామి నారాయణ నామాల్ని అవన్ కృపయ్యాలే, ఆ సర్వేశ్వర యొక్క కృపతోటి నాం సొల్లకూడుమో, నేను ఆ తిరునామాలని చెప్పగలుగుతానా అనుకుంటున్నారు ఆళ్వాళ్ళు. స్వాభావికమానావనుடைய உபகாரகத்வத்தை சம்சாரத்தில் உள்ளாரோடு பரமபதத்தில் உள்ளாரோடு వాస్యరా అనుభవిత్తు తుజుంబడి. సహజమైనటువంటి ఆయన యొక్క ఉపకారత్వాన్ని సంసారంలో ఉన్నవాడితో పాటుగా పరమపదిల్ உள்ளారోడు వాస్యరా, పరమపదంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ తారతమ్యం లేదు. ఎలా? అనుభవిత్తు తుజుంబడి, వాళ్ళు కూడా అనుభవించి నమస్కరించేటట్లుగా అవన్ పొందు నిన్న శ్రీమత్తాన నగరమాయ్ ஆசிரித விஷயத்தில் அவனிலும் விஞ்சினா அருளை அடைந்துரானா ஆயிரக்குளம் புருஷர்கள். அருளை உடையரான 1000 పురుషர்கள். అరుళై ఉడయ్యరానా, అనుగ్రహాన్ని కలిగినటువంటి 1000 మంది పురుషులు భగవదాజ్ఞా ప్రేమాది రూపమానందం మైధరి కుంబడియానా, భగవంతుడి యొక్క ఆజ్ఞని ప్రేమతోటి స్వీకరించడం అనే విలక్షణత కలిగినటువంటి నమ్మాళ్వార్లు ధరిక్కుంబడియానా తిరువల్లవాజులో நன்றானா அருளுடை எவன்தான் அருளுடை ఒక్క నిమిషం అండి. அருளுடையனாய்க்கொண்டு நம்மை அனுபவிக்கும் சுவாமியாய் సమస్త గుణ విభూతి యుక్తనాన నారాయణన్ ఉడయ్యా నమ్మై అనుభవిక్కు, మనలని అనుభవించేటువంటి స్వామి ఆయన. అంతేకాదు సమస్త విభూతి యుక్తనాన నారాయణనుడయ్యా, సమస్త విభూతులతోటి కూడి ఉన్నటువంటి నారాయణుని యొక్క తత్తద్గుణ విభూతి వాచకమాన తిరునామంగళై. తత్తద్గుణ విభూతి ఆయా గుణాలను బట్టి తత్తద్గుణ విభూతి వాచకమాన తిరునామంగళై, ఆ గుణాలు చెప్తున్నారంటే దానికి ఒక విభూతి ఉండాలి కదా. అలాంటి ఆ స్వామి యొక్క తిరునామాలని ఉచ్చారించి తిరునామ ఉచ్చారణకు ఉగందు ఇరుక్కుం తోజు మీరుగాల్, అదే కదా. సమస్త గుణ విభూతి యుక్తనాన నారాయణుడయ తత్తద్గుణ విభూతి వాచకమాన తిరునామంగళై, తిరునామ ఉచ్చారణத்துக்கு ఉగందిరుక్కుం తోజు మీరుగాల్. సమస్త విభూతులతో కూడుకున్నటువంటి నారాయణుడు అనేటువంటి తద్గుణ, నారాయణుడు అంటే ఆయన యొక్క గుణాలని తెలియచేసేటువంటి వాచకమైనటువంటిది. అలాంటి తిరునామ ఉచ్చారణத்துக்கு ఉగందిరుక్కుం తోజు మీరుగాల్. తిరునామాన్ని అనుసంధానం చేయటం వల్ల, ఉచ్చారణ చేయటం వల్ల ఉగందిరుక్కుం సంతోషంతో ఉండేటువంటి తోజు మీరుగాల్ ఓ చెల్లారా. అవనుடைய స్వాభావికமான అరుళాగిరా.
అరుడు అనేటువంటి సుకృత విశేషత్వాలే. సుకృత విశేషంతో నాం సొల్లకూడుము, ఆయనకు సుకృతాన్ని లభించి నేను దాన్ని చెప్పగలుగుతానా? అరుళెన్ను ఉపకారమాయ్ అదడియాన అవనుடைய నల్ செயல்களாலே சொல்லி ఎత్తకూడుమో ఎన్నుమాం. అరుడంటే ఉపకారం అని అర్థం. అది అడియాగా దానికి కారణమైనటువంటి అది అడియాన అవనుடைய நல்ல செயல்களாலே అదడియాన దానికి కారణమైనటువంటి అవనుடைய ఆయన యొక్క నల్ల செயல்களாலே మంచి విలక్షణమైన చేష్టితాలతోటి சொல்லி ఏత్తకూడుమో ఎన్నుమాం. சொல்லி చెప్పి ఏత్తకూడుమో ఎన్నుమాం అనవచ్చును. అయిపోయింది కదా. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. తొల్లరుడిత్యాది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది నిత్యసూరులు భూసురులు అని చెప్పబడేటువంటి వైష్ణవులంతా వచ్చి కూడా ఆశ్రయించి స్తోత్రం చేస్తున్నటువంటి తిరువల్లవాదిలో వేయించేసి ఉన్న పరమ దయాళువైనటువంటి శ్రీమన్నారాయణుడు అని ఆయన యొక్క తిరునామాలని ఆయన యొక్క కృపతోటి నేను ఎప్పుడు అనుసంధానం చేస్తాను అన్నారు కదా. దానికే వ్యాఖ్యానం. తొల్లరుడిత్యాది అవనుడే స్వాభావికమాన అరుడాలే, ఆయనకు సహజమైనటువంటి అనుగ్రహంతో నల్ వినయ్యాల్ అదావదు అవనై కాణపెత్తు అప్రీతియాలే సొల్లకూడవచ్చే. అదిగో అవనై కాణపెత్తు ఆయన్ని దర్శించడానికి పొంది అప్రీతియాలే ఆ విధమైనటువంటి ప్రీతితోటి సొల్లకూడవచ్చే చెప్పచ్చు కదా. అంటే స్వాభావికమాన కృపయ్యాలే అవనై కాణచిరు ప్రీతియాలే ఉగందు కొండు తిరునామத்தை சொல்லக்கூடவத்தோ ఎన్నిదల్. అప్రీతితోటి చొల్లకూడవచ్చే చెప్పేది కాదు. నల్వినయ్ అంటే మంచి పుణ్యము అని అర్థం. నల్వినయ్ అంటే విలక్షణమైన పాపం. ఏమిటి విలక్షణమైన పాపం అంటే పుణ్యము అని. తీవినయ్ అంటే అదిగో ఈ మనం చేసిన పాపాల వల్ల కలిగేటువంటి చెడ్డ ఫలము. అవనై కాణపెట్టు ఆయన్ని దర్శించి అప్రీతియాలే అంటే ఆళ్వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? తొల్లరులు అన్నారు కదా. ఆ తొల్లరులు అంటే ఏమిటి అర్థం? భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది. ఎలా సొల్లకూడవతే స్వాభావికమైన కృపా మొదలైనటువంటి వాటితోటి కాణపెట్టు దర్శించడానికి పొందాను. అయినా ప్రీతియాలే ఉగందుకొండు తిరునామత్తై చొల్ల ప్రీతితోటి సంతోషపడి ఆ తిరునామాలను చెప్పగా కూడవత్తో కుదురుతుందా అంటూ నల్వినై ఉహప్పు అన్నికే స్వాభావిక కృపయ్యాలు ఉండానా నం సుకృతత్తాలే అవనై కొండు తిరునామంగళై కూడువదెద్దో ఎన్నుదల్. నల్వినై అంటే ఉగప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? తొల్లరులు అన్నారు కదా ఇది పాసురంలో. తొల్లరుల వల్వినయాల్ సన్న కూడుంగులో తోజుమీరుగాల్ కాల్ తొల్ అరుள் మన్నుం విన్నుం యజ నిన్న తిరునగరం అంటూ అలా తొల్లరులు ప్రాచీనమైనటువంటి అనుగ్రహం అంటే ఆయన యొక్క అనుగ్రహంతో పొందినటువంటి సుకృత ఫలము అని. అలాంటి ఆ సుకృత ఫలాన్ని కనుక నేను పొందగలిగితే అంటున్నారు ఆళ్వారు. అదే కదా స్వాభావిక కృపయ్యాలు ఉండాన సుకృతత్తాలే అవనై కండు తిరునామంగళై చొల్లకూడవచ్చో ఎన్నుదలు. సహజమైనటువంటి ఆయన యొక్క కృప వలన కలిగినటువంటి నాకు కలిగిన సుకృతం. అసలు సుకృతం అంటే ఏమిటట అంటే మనకి ఇప్పుడు చూడండి కొన్ని పనులు ఆరంభిస్తాం. నా సుకృతమో ఏమో
ఇలా జరుగుతుంది అంటాం. అంతే కదా. అలా సుకృతము అంటే అసలు సుకృతం అంటే ఏమిటి అంటే కార్యాన్ని చేసినటువంటి వాడు ఇతనే, కానీ ఇతనికి తెలియదు. కార్యం వల్ల లాభం పొందిన వాడికి అది తెలియదు. అప్పుడు మరి ఏం పని చేస్తుందండి? దాన్ని సుకృతం అంటారు. ఆ సుకృతం నీకెలా పనిచేస్తుందండి అంటే ఆ సుకృతానికి ఏం తెలియకపోయినా ఇదంతా నడిపించేటువంటి సర్వేశ్వరుడు పైనున్నాడు కనుక వీళ్ళు చేసినటువంటి ఈ సుకృతానికి మంచి కార్యానికి సంతోషించబడినటువంటి సర్వేశ్వరుడు ఆయనే వీళ్ళ విషయంలో కటాక్షాన్ని చూపిస్తాడు. అలాగా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు? స్వాభావికమైనటువంటి కృపతోటి అవనై కాణపెత్తు, ఆడవాళ్ళు అవనై కాణపెత్తు ఆయన దర్శించాలని ఆశ పొందారు. పొందిన తర్వాత ఆ ప్రీతితోటి సొల్లకు కూడా వస్తే చెప్పేటువంటి విషయమే తప్ప ఇది స్వాభావిక కృపయ్యాలే అవనై కాణపెత్తు, ఆయనకు సహజమైనటువంటి కృపతోటి ఆయన్ని చూడటానికి పొంది ప్రీతియాలే ఉగందు కొండ తిరునామత్తై చొల్లకు కూడవత్తో, ఆ ప్రీతితోటి గొప్ప సంతోషం కలిగి ఆ సంతోషం తెలిసేటట్టుగా ఆయన్ని సేవించి తిరునామాలని చెప్పడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఎందుకు ప్రీతి కలిగింది ఆడవాళ్ళకి? అవనై కాణపెత్తు, మొదట ఆయన్ని దర్శించారు. ఆ తర్వాత అప్రీతియాలే, ఆ ప్రీతితోటి చొల్లకు కూడా వస్తే చెప్పేటువంటి విషయం కదా అంటూ చొల్లకు కూడా వత్తో ఎన్నుదరు తిరునామంగళే చొల్లకు కూడా వత్తో ఎన్నుదరు నానీరు అత్తిరుక్కై పాప ఫలమిరే నానీరు ఉండాయ్ తిరునామం చొల్లవల్లోమే ఎన్గిరాళ్ళు. నానీరు అత్తిరుక్కై పాప ఫలమిరే, ఈ నాలుక మీద ఉన్నటువంటి తేమ ఆరిపోవటం అనేటువంటిది జరిగితే ఏమవుతుంది? మన నామాలను కూడా పలకలేం. అది ఎలా వస్తుందండి అంటే మనం చేసుకున్న పాప ఫలాన్ని బట్టి మనకి మన నోరు కూడా సహకరించదనమాట. అలాంటిది. అంతేకాదు ఆ నాలుక మీద నీరు లేకుండా ఆ నాలుకంతా ఎండిపోయి ఉంటే అలాంటి సమయంలో అన్ని కుమ్మము దూరం ఎన్నా ఉక్కే అని మొదటి కవి ఆళ్వార్లు చెప్పినట్లుగా నాలుక మీద తేనెలు ఊరేటట్టుగా ఆ నామాన్ని నా నీరుండా తిరునామం చల్లవల్లోమే, ఆ తిరునామాన్ని మనం చెప్పగలిగినట్లయితే అంటున్నారు ఆళ్వార్లు. అది నానేరు అత్తిరుక్కై పాప ఫలమిదే నానీరుండాయ్ తిరునామం చల్లవల్లోమే ఎన్గిరార్ ఎన్ను అమ్మంగి అమ్మాள் వాక్యార్థమాగ చెల్లుం ఎన్ను అరుడిచ్చేవారు. అమ్మంగి అమ్మాళ్ళు అనేటువంటి ఆవిడ ఈ రీతిగా నాలుక భగవన్నామాన్ని పాడదామంటే సహకరించకుండా నాలుకంతా పొడిబారిపోయినట్టున్నది. కానీ ఎలాగోల ప్రయత్నం మీద కాస్త నామాలను పాడితే నా నాలుక మీద ఉన్నటువంటి ఏమనాలి ఆ నాలుక సహకరించినటువంటి స్థితి పోయి చక్కగా అమృతం ఊరుతూ ఉంటే నోట్లోంచి ఆ నామాలని అనుసంధానం చేసేటట్టుగా ఆ భాగ్యాన్ని నేను పొందగలుగుతానా అంటే ఆళ్వార్లు అనేది మొదటగా ఆయన్ని దర్శించాలి. ఆ దర్శనంతో ఒక ప్రీతి, ఆ ప్రీతితోటి ఏం చెయ్యాలి? ఆయన యొక్క నామాలని అనుసంధానం చెయ్యాలి. అలా గనక నేను పొందగలిగితే అని தொல்லருடிச்சாதி தன்னுடைய கண்ணழி வத்த கிருபையை సంసారத்தில் உள்ளாரும் నిత్య విభూతిల్ உள்ளాரும் తొజ నిన్న మహానగరం. తొల్లరుడిచ్చాది తన యొక్క ఏ లోపము లేని ఏ దోషము లేని కృపతోటి సంసారంలో ఉన్నటువంటి వాళ్ళని నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా నమస్కరించేటట్లుగా వేంచేసి ఉన్నటువంటి మహానగరం. నల్లరు ఆయిరవారు, అదిగో నల్లంటే ఇక్కడ జ్ఞానము అని అర్థం. అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు 1000 మంది. ఎంబెరుమానిలం ప్రజారక్షణத்தில் అనుగ్రహశీలరా ఇరుక్కిర అవர்கள். ఎలాంటి వాళ్ళు వీళ్ళు? సర్వేశ్వర యొక్క రక్షణ, నిరుపాధిక బంధువైనటువంటి సర్వేశ్వర యొక్క రక్షణని కూడా మించిపోయినటువంటి బంధుత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నారు. అంటే ఎలా? ఎంబెరుమానిలం ఆ సర్వేశ్వర కంటే కూడా ప్రజారక్షణத்தில் ప్రజల్ని రక్షించే విషయంలో అనుగ్రహశీలరా ఇరుక్కిరా అవர்கள் సర్వేశ్వర కంటే కూడా ఎక్కువ అనుగ్రహాన్ని కలిగి ఉన్నటువంటి ఈ
வீடு நலனித்யாதி அவனுடைய கல்யாణ குணங்களை கொண்டாడి వర్తిக்கும் ఊరెన్నుదల్ అలాంటి ఆ సర్వేశ్వరు యొక్క అవనుடைய కళ్యాణ గుణంగళై కొండాడి ఆయన యొక్క కళ్యాణ గుణాలని కొనియాడి వర్తిక్కుం ఊరు ఎన్నుదల్ వర్తిక్కుం ఊరు అక్కడ సంచరిస్తూ ఉండేటువంటి ఊరు అని ప్రేమత్తాలే మంగళాశాసనం మంగళాశాసనం పన్నిత్తిరుక్కమార్ ఎన్నుదల్ ప్రేమత్తాలే ప్రేమతోటి మంగళాశాసనం చేసి వర్తిస్తూ ఉండే పెరుమాళకి మంగళాశాసనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు నల్లరుళ్ ఎంబెరుమాన్ నల్ల అరుడై ఉడయ్యనాయ్ నమకు స్వామియా ఇరుక్కుమవరా ఇరుక్కుం అవన్ నల్లరుడాగిరదు వాత్సల్యం నల్లరుడు ఎంబెరుమాన్ నల్ల అరుడే ఉడయ్యనాయ్ మంచి అనుగ్రహాన్ని కలిగినటువంటి వారే నమకు స్వామియాయ్ నాకు స్వామి అయినటువంటి వాడు అలా ఉన్నటువంటి ఇరుక్కుం అవన్ అలా ఉన్నటువంటి ఆ స్వామిని నల్లరుడాగిరదు నల్లరుడు అంటే ఏమిటి అర్థం చెప్తున్నారు వాత్సల్యం వాత్సల్య స్వామిత్వంగల్ అంటే ఇక్కడ ఏం పదాలు చెప్పారు వాత్సల్యం అంటే ఒక శబ్దము స్వామి అంటే నల్ అరుళ్ అన్నారు కదా నల్ అరుళ్ నల్ అంటే విలక్షణమైనటువంటి కృప కలిగినటువంటి వాడు అని అరుళ్ అనుగ్రహం అని ఆ విలక్షణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి స్వామి అని చెప్పటం వల్ల ఇక్కడ ఏమిటి నల్లరుడు ఇత్యాది నల్లరుల్ ఎంబెరుమాన్ మంచి అలాంటి విలక్షణమైన జ్ఞానం కలిగినటువంటి సర్వేశ్వరుడు అంటూ నల్లరుడై ఉడయ్యనాయ్ నమకు స్వామియా ఇరుక్కుమవన్ నల్లరుడాగిరదు మంచి విలక్షణమైన అనుగ్రహము అంటే ఏమిటి ఆయన స్వామిగా ఉండే సమయంలోనే అవన్ నల్లరుడాగిరదు వాత్సల్యం అదైపోయింది కదా నల్లరుడై ఉడయ్యనాయ్ నమకు స్వామియా ఇరుక్కుమవన్ నల్లరుడాగిరదు వాత్సల్యం అది వాత్సల్య స్వామిత్వంగల్ నారాయణ శబ్దం అర్ధత్తై అరుడిచ్చేది పిన్ శబ్దత్తై అరుడిచ్చేయిరార్ ముందుగా నారాయణ శబ్దం యొక్క అర్థాన్ని మొత్తం సాధించినటువంటి వారు ఇప్పుడు ఆ నారాయణ శబ్దం శబ్దత్తై అరుడిచేయ నారాయణ నామంగళే నారాయణ శబ్దం ధర్మి నిర్దేశం ఈ స్వభావంగళాలే నిరూపిత వస్తువుకుండాన గుణచేష్టంగులకు వాచకం అల్లాద తిరునామంగల్ నారాయణ శబ్దం అనేటువంటిది ధర్మి ఆ ధర్మికి అనేక ధర్మాలు ఉండొచ్చు కదా ధర్మి ఒక్కడుగానే ఉంటాడు ఎప్పుడైనా ఆయనకుండే ధర్మాలు అంటే ఆ గుణాలే అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటున్నారు నారాయణ నామంగళే అంటున్నారు కదా ఆ నారాయణ నామం అనేటువంటిది ఆ ధర్మి అయినటువంటి స్వామికి విశేషం అని చెప్తూ ఈ స్వభావంగళాలే నిరూపిత వస్తువుకు ఉండానా ఇలాంటి ఈ స్వభావాలతోటి నిరూపిత వస్తువుకు ఉండానా నిరూపించబడినటువంటి వస్తువుకు ఉన్నటువంటి గుణచేష్టితంగలకు వాచకం అల్లాద తిరునామంగల్ గుణచేష్టితాల్లో కానీ గుణాలకి చేష్టితాలకు కూడా వాచకము అల్లాద తిరునామంగల్ అంటే మిగతా ఎన్నో నామాలు ఉన్నాయి కదా అవన్నీ ఏంటి ఆయనకు గుణాలని చేష్టితాలని తెలియచేసేటువంటి పేర్లే భగవన్నామాలు అయ్యాయి కాబట్టి నేను ప్రీతితోటి నేను మొదట ఆయన్ని దర్శించి ఆ తర్వాత ప్రీతి కలిగి ఆ ప్రీతి ఇంకా ముదరగా భక్తిగా మారి అలా ఉన్నటువంటి నేను ఆయనకు తిరువడిగళ్ళని తిరుప్పావైతోటి కూడినటువంటి శిరస్సుతో కూడిన వాడే ఆయనకు సర్వేశ్వర యొక్క తిరువడిగళ్ళని నేను ఎప్పుడు సేవిస్తానో కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో தொல் அருள்வல் வினையால் சொல்லக்கூடும் கொலோ தோஜுமீர்கால் தல்லருள் மண்ணும் விண்ணும் தொழா நின்ற திருநகரம் நல்லருள் ஆயிரவன் நலந்தேந்தும் திருவல்லவார் நல்லருடம் எம்பெருமான்
నారాయణ నామంగళే.